నమస్తే అండి. నేను మొన్న జస్ట్ ఇప్పుడే 'హరిహర వీరమల్లు' సినిమా చూసి రావడం జరిగిందండి. ప్రీమియర్ షో తీసుకున్నాను తారక రామాలో. 9:30కి కంప్లీట్ అయిపోయింది. అంటే నేను 12కి ఏస్తానన్నాను కానీ సినిమా కొంచెం పెద్దదే. పావు తక్కువ 3 గంటల సినిమా. మొత్తం ఆహ్, అసలు ఎలా ఉండేదంటే సినిమా చూసినప్పుడు హాఫ్ పిక్చర్ ఫస్ట్ హాఫ్ చూసి రివ్యూ చేసేద్దాం అనుకున్నాను. అంత ఎక్స్‌టెండెడ్‌గా ఉంది. ఎందుకంటే చాలా, చాలా ఆనందంగా ఆ ఫస్ట్ హాఫ్ సీన్‌లు రివ్యూ చేద్దాం అనుకున్నాను. కానీ నా మొబైల్ డేటా అంత లేదు. ఇంటికొచ్చి చేద్దాం అన్నట్టు వెయిట్ చేసి, ఇంటికొచ్చి వైఫైలో ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నానండి. నిజంగా బ్లాక్ బస్టర్ కొట్టాం చాలా రోజుల తర్వాత. అంటే నిజంగా చెప్పాలంటే ఈ సినిమా ఆహ్, చాలా 5 సంవత్సరాల నుంచి తీస్తున్నారు. ఈ సినిమా మీద అస్సలు హోప్స్ ఏ మాత్రం పెట్టుకోలేదండి నేను. 'ఓజీ' లేకపోతే మన 'గబ్బర్ సింగ్' మన 'హరీష్ శంకర్' ఏదైతే తీసాడో కామెడీ, ఆ సినిమా ఒకటి. అది కూడా బానే ఉంటది. మన 'ఓజీ' అయితే ఎక్సలెంట్ ఉంటది అన్నట్టే నా అసలు మెయిన్ పాయింట్. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆ గుర్రాల మీద ఉన్న ఫోటోలు అవి ఇవి పెట్టి ప్రతి పండక్కి చాలా హైలైట్‌గా చేసుకున్నాం స్టార్టింగ్‌లో. కానీ అది సినిమా అలా తీస్తూ కరోనా టైంలో మళ్ళీ 'క్రిష్' తప్పుకోవటం, తర్వాత 'జ్యోతికృష్ణ' రావటం అంటే నేను నిజంగా చెప్తున్నానండి. 'ఏఎం రత్నం' ఈ సినిమా తీయకుండా సగంలోనే ఆపేసి, సగం డబ్బులు వదిలేసుకొని ఇంకా ఆయనకి కాన్ఫిడెన్స్ లేదా ఏంటా? సరిగ్గా రాలేదా ఏంటా? అని చాలా ఫీలింగుండే నాకు సినిమా. అసలు నిజంగా ఏ మాత్రం హోప్స్ లేకుండేనండి సినిమా చూసే వరకు. మెయిను నాకు హోప్స్ ఎక్కడొచ్చిందంటే ట్రైలర్ చూసాక. ట్రైలర్ చూసాక అమ్మో! సినిమాలో ఉందిరా బాబు ప్రాణం అనుకున్నాను. అలాగే నిన్న, నిన్న 3 డేస్ నుంచి మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట ఎళ్లి ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వటం. ఆ! అంటే ఆయన ఈ సినిమా అంటే 'ఏఎం రత్నం' చాలా ఖర్చు పెట్టాడండి. చాలా కష్టపడ్డాడు. ప్రతి సెట్టింగు చూడముచ్చటగా ఉంది. అంటే అంత ఖర్చు పెట్టి తీసిన సినిమా నిజంగా చాలా హైలైట్ సినిమా అండి. 'ఓజీ' అన్నారు గానీ ఇప్పటివరకు 'వీరమల్లు' అంటారు. అంత బావుంది సినిమా. అంటే ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన రియల్ అండి. రియల్‌గా ఆయన స్టోరీలాగా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి స్టోరీ. అంటే ఆయన పేదల కోసం పడే తపన, ఆయన చేసే అంటే పాలిటిక్స్‌లో వచ్చి కూడా పేదల కోసం ఎలాగైతే వచ్చారో పాలిటిక్స్‌లో, అలాగే సినిమాలో కూడా పేదల కోసం చాలా ఆ! కష్టాలు పడి చాలా మంచిగా అంటే చాలా రిస్క్ కూడా తీసుకున్నారండి ఈ సినిమా కోసం. ఫైట్‌లు ముందు చెప్పుకోవాలంటే ఆయన డాన్స్ అంటే మన ఈ సినిమా ఉంది కదండీ! ఏది 'భీమ్లా నాయక్' చాలా మంచి పాట. ఆ టైటిల్ సాంగ్. కానీ అందులో జస్ట్ ఇలా అని స్టెప్పులేశారు. కానీ ఇందులో అలా కాదు. కొంచెం డాన్స్ చేశారు. లైట్ ఆ మూవ్‌మెంట్స్ అవి నిజంగా చాలా తర్వాత ఆయన డాన్స్ కూడా చూసాం. అలాగే ఫైట్‌ల కోసం చాలా కష్టపడ్డారు. క్లైమాక్స్ ఫైట్ అయితే ఎక్సలెంట్. ఇంటర్వల్‌లో ఒక ట్విస్ట్ ఉంటదండి. అది చెప్పితే బావుండదు. అది నిధి అగర్వాల్‌కి సంబంధించిన అంటే ఇక్కడ లేడీస్ ప్రతి సినిమా చూస్తున్నాం మనం. హీరోయిన్ ఉంటే ఒక పాటకి వచ్చేసి పాట పాడుకుంటూ వెళ్ళిపోవడం అలాంటిది కాకుండా నిధి అగర్వాల్‌కి కూడా ఒక రోల్ ఇచ్చారండి ఇందులో. మంచి రోలు. నిజంగా ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే అండి మన కీరవాణి గారు. నిజంగా బీజీఎం అయింది. సినిమాకి ఒక అలాగా అలా జోష్ అనమాట. గూస్ బంప్స్. నిజంగా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అంటే ఆయన ఇప్పుడు కూడా రాజమౌళి గారికి ఇస్తుంటారు. మ్యూజిక్ మంచి మ్యూజిక్. వేరే సినిమాలో వచ్చేసరికి అంతగా ఇవ్వరు. కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం నిజంగా చాలా బాగా హైలైట్ అయింది సినిమాకి మ్యూజిక్. అలాగే బాబిదేవ్ గారు. ఆయన సినిమా అంటే ఆయన మన ఏదైతే 'క్రిష్' గారు తీసుకొచ్చారండి ఆయనకి. ఆయన ఈ 'ఔరంగజేబ్'కి కరెక్ట్‌గా సెట్ అవుతారని ఆయన గెస్ చేసిన విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అప్పటికి 'యానిమల్' కూడా రాలేదు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు. అప్పుడే ఈయన్ని అనౌన్స్ చేశారు. అలాగే ఆయన నటన కూడా నిజంగా చాలా హైలైట్ అనమాట. చాలా బాగా ఇద్దరి సీన్‌లుంటాయండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎత్తులు, పై ఎత్తులు నిజంగా చాలా బావుంటాయి. అలాగే ట్విస్టులు, సస్పెన్సు ప్రతి ఒక్కటుందండి. అంటే పిల్లలు, పెద్దోళ్ళు అలాగే మాస్ గురించి ఫైట్‌లు, బీభత్సమైన పోరాటాలు అబ్బా! చాలా బాగా తీశారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. ఇంకా కళ్ళతో కూడా నిజంగా ఆయన కళ్ళ వీడియో కళ్ళ ముందు పెట్టడం అంటే పులిని కూడా కళ్ళతో భయపెట్టించే సీన్ ఉందండి. అంటే పవన్ కళ్యాణ్ గారికి అంత ఎలివేషన్ సీన్‌లు చాలా హైలైట్ అండి నిజంగా. చాలా మంచి అంటే సెకండ్ పార్ట్ కూడా తీస్తే ఎప్పుడు చూడాలా అన్నట్టు ఉంది. అంత జోష్‌గా ఉంది. అంటే అలాగా లాస్ట్‌లో కూడా మనకి ఇచ్చిన ఆపిన విధానం కూడా అలా ఉంది. నిజంగా చాలా మంచి సినిమా అండి. చాలా రోజుల తర్వాత ఒక స్ట్రెయిట్ సినిమా పవన్ కళ్యాణ్ గారిది.
అంటే ప్రతిసారి రీమేక్‌లు చేయటం అవి ఇవి అంటే ఆల్రెడీ మనం చూసేసుంటాం ఆ సినిమాలు. ఆహ్, తమిళ్‌లోనో ఎందులోనో. కానీ ఈ సినిమా అయితే కొత్త అనుభూతి కలిగింది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి మన 'పవన్ కళ్యాణ్' గారు మన టాలీవుడ్‌కే కొంచెం వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వటం అలా చేశారు కానీ కొంచెం బాలీవుడ్‌లో కూడా దృష్టి పెట్టుంటే నిజంగా అక్కడ చాలా మందికి తెలీదండి ఈరోజు సినిమా ప్రీమియర్ షో పడిందని, అలాగే రేపు సినిమా ఉందని కూడా చాలా మందికి తెలీదు. ఏదో రివ్యూలు చూసాను నేను అందులో మాటలో 'హరిహర వీరమల్లు' ఈ వీక్‌లో వస్తుందంటున్నాడు ఒకడు. అంటే వాళ్ళకి అసల కొంచెం అక్కడ కూడా చేసుంటే ఎందుకంటే వాళ్ళకి కూడా కనెక్ట్ అయ్యే స్టోరీ అండి ఇది. బాలీవుడ్‌లో కనెక్ట్ అవుద్ది. ప్రతి చోట చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. ప్రతి చోట క్లిక్ అయ్యే సినిమా. నిజంగా టాలీవుడ్‌లో అయితే రికార్డ్ బ్రేకులు. ప్రతి టికెట్ అసలు హౌస్‌ఫుల్ అయ్యాయి ఇక్కడ. నిజంగా రేపటి నుంచి 'మౌత్ టాక్'తో బాలీవుడ్‌లో కూడా ఒక ఊపు ఊపేయడం ఖాయమండి. నిజంగా అన్ని రికార్డులు చెల్లాచెదురైపోవటమే. నిజంగా ఇంకో మాట ఇది అంటే నేను ఇప్పుడు ప్రీమియర్ షో చూసాను. రేపు మార్నింగ్ 7:30 షో కూడా తీసుకున్నానండి. కానీ మన ఇంతకుముందు కూడా అలాగే నేను 'పవన్ కళ్యాణ్' సినిమా ఆహ్, ప మార్నింగ్ షో చూసిన వెంటనే మ్యాట్నీ చూసేస్తాను. అంటే 'అజ్ఞాతవాసి' అలాగే తీసుకున్నానండి. 'అజ్ఞాతవాసి' చూసాక మ్యాట్నీ టికెట్లు ఎళ్లి అమ్మేసాను నేను. అయ్య బాబోయ్! వద్దురా బాబు అని. కానీ ఈ సినిమా అలా కాదు, రేపు మార్నింగ్ ఎళ్తాను. మళ్ళీ రేపు సెకండ్ షో ఎళ్తాను. అబ్బా! నిజంగా చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమాకైతే. ఆయన ఎలివేషన్ సీన్స్ గాని, మనం 'పవన్ కళ్యాణ్' గారిని ఎలా చూడాలో అలాగా డైలాగులు, మన పాలిటిక్స్‌కి సంబంధించిన డైలాగ్స్ ఉన్నాయి ఇందులో. నిజంగా అన్ని సిట్యుయేషనల్‌గానే పెట్టారండి. ఏమాత్రం ఏదో పెట్టాలన్నట్టు కాకుండా సినిమాకి అన్ని సీన్‌లు హైలైట్ అయ్యాయి. చాలా ఎంజాయ్ చేస్తారు. మొత్తానికైతే ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాము. చాలా ఎంజాయ్ ఉంది ఈరోజు. ఇంకా ఎర్లీ మార్నింగ్ పడుకొని ఇంత నైట్‌లో మళ్ళీ మీకు రివ్యూ చేస్తున్నాను. మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఎళ్లి చూడాలి. అందరూ తప్పక చూడండి. పిల్లలు, పెద్దలు అందరూ చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే మొత్తం ఆహ్, రివ్యూ చే రివ్యూ చేయట్లేదు రివ్యూ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా మనం చెప్పుకుంటే మనకే చూసేవాళ్ళకి ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుతదని సినిమా అయితే బావుంది. 100% చూడండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.